పట్టుకో సమేట బెలూన్ డౌన్ డౌన్ వైసీపీ డౌన్ వైసీపీ బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి బీసీల ద్రోహి మైనార్టీల ద్రోహి ఎస్సీల ద్రోహి ఎస్టీల ద్రోహి క్రిస్టియన్ల ద్రోహి ఎస్సీల ద్రోహి బీసీల ద్రోహి మైనార్టీల ద్రోహి బీసీల ద్రోహి వడ్డర్ల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎస్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎస్సీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎస్సీల ద్రోహి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి 74 మందిని హత్య చేసిన హత్యలన్నీ ప్రభుత్వ హత్యలు కాదా సిగ్గు 74 హత్యలను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి 74 మందిని హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి 74 మంది హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి ఎగరండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముస్లింల ద్రోహి జగన్మోహన్. ఒకసారి అందరూ ఒకసారి పైకి వేయండి, ఒక్కసారి ఒక ఫోటో దూరం ఆ ఫోటోలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు సామాజిక న్యాయం బీసీలకు ఏదో ఒరగబెట్టాం విరగదీసినాం అని బస్సు యాత్ర పెట్టారు. అది సుస్థి యాత్ర అయింది. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అసలు మీకు చిగ్గు చెరం ఉండేలోతే ఈరోజు బస్సు యాత్రలో వచ్చిన ఉషాశ్రీ మంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కానీ, అదేవిధంగా మరి చాలామంది పేర్లు నాని మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా ఏదో బీసీలకు ఒరగబెట్టాం, మైనార్టీలకు ఒరగబెట్టాం, ఎస్సీలకు ఒరగబెట్టాం, ఎస్సీలకు ఒరగబెట్టామని మరి పెద్దగా ప్రసంగాలు ఇస్తున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీకు చిగ్గు చెరువుండోతే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి కానీ మంత్రి కానీ నేను సవాల్ ఇస్తున్నా, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో బీసీలకి ఎవరికైనా ₹1 కేటాయించి బీసీలకి కార్పొరేషన్ దొరకకుండా ఒక్కరికైనా నిధులు కేటాయించుంటే నా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తా, లేని పక్షాన మీ మంత్రి పదవులకు రాజీనామా చేసి మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా సవాల్ ఇస్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీలో ఆ రోజు బీసీలకి 40,000 కోట్లు కేటాయించి ఆ రోజు బీసీలకి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మైనార్టీలకి 1,500 దాదాపు 1,000 కోట్లు కేటాయించి ఆ రోజు మైనార్టీలకు పెద్దపీట చేశారు. అదేవిధంగా ఎస్సీలకి నాణ్యమైన కార్లు మరి ట్రాక్లో డ్రైవర్లకు అమాలీలు ఉండకూడదని మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మరి ఎస్టీలకి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీలో కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి మరి ఆ రోజు ఆ బీసీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు కాపాడితే ఈరోజు ఒక ఆర్థిక నేరగాడు, రాజకీయ అనుభవం లేని వ్యక్తి, ఈ మంత్రులు సిగ్గులేదు. ఈ సిగ్గులేని మంత్రులకి అసలు బీసీ సంక్షేమ మంత్రి అనేది వాడికే తెలియదు, ఏ శాఖ వాళ్ళకే తెలియదు. ఈరోజు బీసీలకి మరి విస్మరించి బీసీలు విభజించి పాలిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలగర్భంలో కలపడానికి బీసీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు ఎదురు చూస్తున్నారు. మీ పార్టీని కాలగర్భంలో కలపడానికి బీసీలకు చేసిన ద్రోహాన్ని, మరి బీసీలకి అన్యాయం ఈరోజు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా అనుభవిస్తారు. అంతేకాకుండా కులాలు ఉన్నాయి, వడ్డెర, రజిక, న్యాయబ్రహ్మణ, ఉప్పర, వాల్మీక, మేదర, కృష్ణబల్జ, ఈడిగ, కల్లుగీత, మరి సంచార జాతులు, మరి ఈ ఎన్ని కులాలకు కూడా
తీవ్ర అన్యాయం చేశారు. మరి అన్ని కూడా గుర్తుపెట్టుకున్న ఈ కుల సంఘాలు ఏవైతే 56 కార్పొరేషన్ ఇచ్చినానో వాళ్ళకు కూర్చునే కుర్చీ లేదని గొప్పగా చెప్తున్నారు. ఈ 56 కులాలు తప్పకుండా నీ పార్టీని కాలగర్భంలో కలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. ఇవన్నీ కూడా ఎత్తి చూపించే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రనే తుస్సు యాత్ర అయింది. జగన్మోహన్ రెడ్డి బీసీలకే సరైన గుణపాఠం చెప్తారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నల్లబెల్లిని ఎగిరేసి పార్టీకి మరి ఈ యొక్క బస్సు యాత్రకు నిశ్చయంగా తెలియజేసినామని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరి హెచ్చరిస్తూ ఈ మంత్రులకి సిగ్గు లేదని కూడా ఆ బెల్లిన ద్వారా కూడా నల్ల బెల్లిన ద్వారా కూడా వాళ్ళకి ఒక నిరసన కార్యక్రమం కూడా తెలియజేసినాం మీడియా ద్వారా కూడా.